సో ఇలా వాపు వచ్చినప్పుడు గానీ, మెదడు వాపు వచ్చినప్పుడు గానీ, లేకపోతే మెదడులోకి నీరెళ్ళినప్పుడు, ఈ బ్రెయిన్ ఎడిమా వచ్చినప్పుడు ఎలా ఉంటారు పేషెంట్స్? క్లినికల్ సింప్టమ్స్ ఏంటి? ఎలా ప్రెజెంట్ అవుతారు? హలో, ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. సరే ఈ బీపీ పెరిగిన వాళ్ళకి గానీ, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి గానీ, లేకపోతే ఈ వాస్కులైటిస్ ఉన్న వాళ్ళని ఏమవి ఎంత వస్తుంది అంటే బ్రెయిన్ ఆటో రెగ్యులేషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు బ్రెయిన్ ఆటో రెగ్యులేషన్ ఫెయిల్ అవుతుంది అంటే బీపీ ఒక లిమిట్ దాటినప్పుడు మీన్ ఆర్టరీ ప్రెషర్ అంటాం. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్‌ని ఈ 2 వేరియంట్స్ మనం తీసుకొని మీన్ ఆర్టరీ ప్రెషర్ కాలిక్యులేట్ చేస్తాము. అది గనుక 140 దాటింది అంటే బ్రెయిన్‌లో ఉన్న రక్త నరాల్ని కంట్రోల్ చేయడం పోతుంది. దాన్నే ఆటో రెగ్యులేషన్ పోవడం వల్ల బ్లడ్ వెసల్స్ వీక్ అయ్యి ఎండోథీలియల్ రప్చర్ అయ్యి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ బీబీబీ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అది రప్చర్ అయ్యి రక్తంలో ఉండాల్సిన నీరు బ్రెయిన్ మెదడులోకి, బ్రెయిన్ పారెన్కైమాలోకి ఎంటర్ అవుతుంది. దీనివల్ల ఎడిమా వస్తుంది. దీన్ని పాథోజెనిక్ ఎడిమా అంటాం.